25,000 రూపాయల చెక్కు రావడం అనేటువంటి జరిగింది. ఇది కూడా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆ చెక్ అనేటువంటిది ఈరోజు అందజేయడం జరిగింది. క్రియాశీలక సభ్యులకు ప్రమాదవశాత్తు జరిగినటువంటి సందర్భంగా వైద్య నిమిత్తం ఖర్చుల కొరకు 25,000 రూపాయల చెక్ రావడం అనేటువంటి జరిగింది. ప్రతి జనసేన క్రియాశీలక సభ్యులందరికీ కూడా ప్రమాదవశాత్తు జరిగినటువంటి వాటికి జనసేన పార్టీ నుండి వైద్య ఖర్చుల నిమిత్తం రావడం అనేటువంటి జరుగుతుంది. అకస్మాత్తుగా ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళకు కూడా 25 లక్షల రూపాయల చెక్కును జనసేన పార్టీ అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యులు తమకు ఏదైనా జరిగితే పార్టీ కార్యాలయానికి సంప్రదించి విషయం తెలియజేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్లకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే వడ్ల సత్యనారాయణ గారు తాను చేస్తున్నటువంటి వృత్తి ఆధారంగా తనకు జరిగినటువంటి గాయాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించిన వైద్య ఖర్చుల నిమిత్తం ఈరోజు డబ్బులు అనేటువంటి చెక్ రూపంలో అందజేయడం జరిగింది. కాబట్టి పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయం ప్రకారమే చెక్కులు అందించడం జరుగుతోంది. కాబట్టి ప్రజలకు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఆదోని జనసేన పార్టీ కార్యాలయంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ మల్లప్పని గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా, ఏ పార్టీలో లేని విధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం పెద్దపీట వేయాలని చెప్పి ఎంతో ఒక గొప్ప సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం అనేటువంటిది మరి సభ్యత్వం ఎవరైతే జనసేన పార్టీలో తీసుకున్నారో వారికి ప్రమాద సేవ ఏదైనా జరిగితే వారికి అమౌంట్ ఎంతైతే హాస్పిటల్ పరంగా అవుతుందో దాదాపు ఇన్సూరెన్స్ ప్రకారంగా నేరుగా చెక్కుని పంపించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని నెలల కిందట మా ఆదోని నియోజకవర్గంలో ఆదోని మండలం నెట్టేకల్లు గ్రామ జన సైనికుడు వడ్ల సత్యనారాయణ అనేటువంటి మా పార్టీ జన సైనికుడు క్రియాశీలక సభ్యుడు, ఆయన గత కొన్ని రోజుల కిందట ఆయన వృత్తితో పనిచేస్తుండగా, కార్పొరేటర్ పనిచేస్తుండగా మిస్త్రీ కాలికి పడి నరం కట్టైనటువంటి సందర్భం. మరి నరం కట్టైనటువంటి పరిస్థితిలో ఆయన చికిత్స అనంతరం దాదాపు 30,000 రూపాయల దాకా ఖర్చు అయినటువంటి పరిస్థితి. మరి ఆయన జరిగినటువంటి వెంటనే మా పార్టీ కార్యాలయానికి సంప్రదించి మరి ఆయన సభ్యత్వం చేసినటువంటి వాలంటీర్ నెట్టేకల్ గ్రామానికి సంబంధించినటువంటి నెట్టేకల్ జనసేన నాయకుడు లోకేష్ గారు ఆయన సభ్యత్వం చేయడం జరిగింది. మరి ఆయనకు వెంటనే సమాచారం ఇచ్చి అక్కడి నుండి నేరుగా పార్టీ ఆఫీస్కి కేంద్ర కార్యాలయానికి ఆయనకు సంబంధించినటువంటి రిపోర్ట్ని పైకి పంపించడం జరిగింది. మరి ఆ చెక్కును నేరుగా ఈరోజు మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ 25,000 రూపాయల చెక్కును ఈరోజు మా పార్టీ కార్యాలయానికి సత్యనారాయణ గారికి పంపించడం జరిగింది. నేను ఈ సందర్భంగా నేను నియోజకవర్గ ప్రజలకి ఒకటి చెప్తా ఉన్నాను. ఈరోజు కార్యకర్తల పైన మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో యావత్ ఆదోని నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి జన సైనికుడికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా ప్రమాద సేవతో ఏదైనా ఇష్యూ జరిగితే వెంటనే మా పార్టీ కార్యాలయాన్ని సంప్రదించాలి, మా పార్టీ నాయకులను సంప్రదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక జనసేన కార్యకర్తగా, జనసేన పార్టీ నాయకుడిగా ఈరోజు మేమంతా కూడా చాలా గర్వపడతా ఉన్నాం. ఏ పార్టీలో లేని విధంగా ఈరోజు కార్యకర్తలకు అండగా ఉండాలనేటువంటి సంకల్పంతో, కార్యకర్తల కుటుంబాలకి పెద్ద దిక్కుగా ఉండాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో
మరి క్రియాశీలక సభ్యత్వానికి శ్రీకారం చుట్టి ఈరోజు నా కార్యకర్తలకు ఏదైనా జరిగితే నేను అండగా ఉంటాను, ఆ కుటుంబానికి నేను భరోసాగా ఉంటాననేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు క్రియాశీలక సభ్యత్వాన్ని స్టార్ట్ చేసి కార్యకర్తలు అందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పని గారి తరఫున, ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఆ జన సైనికులుగా, జనసేన పార్టీ నాయకులుగా ఎంతో గర్విస్తున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నియోజకవర్గంలో ఎక్కడ ఏది ఇష్యూ జరిగినా సభ్యత్వం తీసుకున్నటువంటి వారు వెంటనే మా పార్టీ కార్యాలయాన్ని, మా పార్టీ నాయకుల్ని సంప్రదించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు.